అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక ఉద్యోగం కల్పించాడా అని ప్రజలందరూ ఆలోచించాలా. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడారు. విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు. ఇప్పుడు ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నడిపిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా విశాఖపట్నం జిల్లాలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. దాదాపు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తా అన్నాడు, తెరవలేదు. ఈ 8 లక్షల ఆయకట్టుకి అదనంగా సాగునీరు అందిస్తా అన్నాడు, ఒక్క తట్ట మట్టి ఎత్తలేదు. విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను, ఐటీ కంపెనీలు తీసుకొస్తానన్నాడు. ఇప్పుడున్న కోడిగొడ్డు మంత్రిని చూసి ఉన్న పరిశ్రమలే బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు.